అదిగాక యేసు ప్రభు పుట్టుకనే మార్చేశాడు. అంటే ఎవరు, ఏంది, ఎంతమంది, ఆ మాటలా అవి. బైబిల్లో ఏదైనా ఉంటుందండి, నీకెందుకు, నువ్వు బోధించాల్సింది ఏంది, భగవద్గీతనా బైబిలా? నువ్వు హిందువా క్రిస్టియనా, అక్కడ నువ్వు క్లారిటీ ఇవ్వు. నువ్వు రెండు మతాలని బోధిస్తావంటే చెప్పు అక్కడ, నేను రెండు మతాలని బోధిస్తాను, వీళ్ళని ద్వేషిస్తాను చెప్పు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు భగవద్గీతను పట్టుకొని బైబిల్ని విమర్శిస్తున్నావు. బైబిల్ని నువ్వు ఎలా అంటే ఆ ఒక పదం కూడా అన్నాడు, అది కూడా చెప్పొద్దు నేను. మరి మీకు కరుణాకర్, సుగుణ, లలిత్ కుమార్ వీళ్ళెవరు కనపడలేదా వాళ్ళ మాటలు? వాళ్ళ మాటలు కూడా వాళ్ళ మీద ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? సార్ ఒకటొకటి చేస్తానండి, ఇది ఒకటే కాదు, మెల్లిమెల్లి చేస్తాను. రాధా మనోహర్ దాస్ పైన ఇచ్చే బదులు ముగ్గురు పేర్లు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా పిటిషన్లో. వాళ్ళది కూడా తీస్తాను, వాళ్ళదని కాదు, ఎవరైనా ఉండనియండి. నా ప్రాసెస్లో నేను ఉన్నాను, చెప్పను వీలు అని చెప్పను. నా ప్రాసెస్ నాకు ఉంటుంది, నా అజెండా నాకు ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని కంప్లైంట్ ఇవ్వమని చెప్పి ఎవరన్నా చెప్పారా? స్వతహాగా మీరే వెళ్ళారు? అవసరం లేదు అది నేను, ఎందుకంటే ఇప్పుడు ఈయన చేసేది ఏంది, యేసు ప్రభు తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడని ఎంత మాట అన్నారో మీరు చూసి ఉండొచ్చు. అసలు అనే మాట నాది అసలు అనకూడదు. నువ్వు ఏం చేస్తున్నావు, ఇతను ఏం చేస్తాడంటే ఏదైనా స్టూడియోలో కూర్చున్నప్పుడు, లేదా అతను వెళ్ళే కారులో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, పాస్టర్లు అనే వ్యక్తులకు ఫోన్ చేస్తాడు. అంటే వీళ్ళు సెట్టింగ్ చేసుకుంటూ ఉండొచ్చు, వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ ద్వారా ఇప్పుడు వాళ్ళ మతాన్ని తిడతాడు. వాళ్ళ మతాన్ని, వాళ్ళ పుస్తకాన్ని, వాళ్ళ దేవుళ్ళని తిట్టిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారా? ఖచ్చితంగా వాళ్ళు కూడా రివోల్ట్ అవుతారు, వాళ్ళు కూడా జవాబు ఇస్తారు. వాళ్ళ జవాబు ఎలా ఉంటుంది, వాళ్ళు కూడా అదే మతాన్ని తిడతారు, ఇతని మతాన్ని తిడతారు. ఇతను ఏం చేస్తాడు, అదంతా తీసుకొని మళ్ళీ యూట్యూబ్లో పడేస్తాడు. అంటే నువ్వు సోషల్ పరంగా ఏం చేస్తున్నావు, రెండు మతాలలో చిచ్చు పెడుతున్నావు నువ్వు. ఓకే అతను తిట్టాడు, ఏమైనా ఖండిస్తున్నావా, నువ్వు ఏదైనా యాక్షన్ తీసుకున్నావా? లేదు. జనాలకు పైచాసిక ఆనందాన్ని పంచుతున్నావు, అంతే కదా. ఇతను చేసేది జనాలని పైచాసిక ఆనందాన్ని పెంచడము, ద్వేషాన్ని పెంచడం. పాస్టర్ అజయ్ బాబు అనే వ్యక్తి అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, రాధా మనోహర్